ది సబర్మతి రిపోర్ట్ మూవీ తెలుగు రివ్యూ 12th ఫెయిల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విక్రాంత్ మస్సే మంచి పరిచయం అయ్యాడు. 12th ఫెయిల్లోని విక్రాంత్ నటనకు పర్ఫార్మెన్స్కు తన హావభావాలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో విక్రాంత్ మస్సే నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్లో ఒక తెలియని జోష్. లేటెస్ట్ విషయానికి వస్తే విక్రాంత్ మస్సే హీరోగా నటించిన కొత్త చిత్రం ది సబర్మతి రిపోర్ట్. రాశీ ఖన్నా, రిద్ధి డోగ్రా హీరోయిన్స్. గోధ్రా రైలు దహనం గుజరాత్ అల్లల ఆధారంగా రంజన్ చందేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ నవంబర్ 15కు థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉంది, జరిగిన సంఘటనలే చూపించారా లేదా అనేది రివ్యూలో చూద్దాం. 2002 ఫిబ్రవరి 27 ఉదయం గోధ్రాలో జరిగిన సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు దహనం ఇన్సిడెంట్లో నిజంగా ఏం జరిగిందని వాస్తవాలను చూపిస్తూ సాగిన ఈ మూవీ ఆలోచింపజేస్తోంది. నిజంగా బయట జరిగిన సంఘటనగా చెప్పుకుంటే ఫిబ్రవరి 27, 2002 ఉదయం సబర్మతి ఎక్స్ప్రెస్ కోచ్ ఎజారుకు కొంతమంది నిప్పు పెట్టారు. అప్పుడు ఆ కోచ్లో ప్రయాణిస్తున్న 9 మంది ప్రయాణికులు కాలి బూడిదయ్యారు. బాధితుల్లో 27 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నారు. రైలులో ఉన్న మరో 48 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అయోధ్యలోని మతపరమైన సమావేశానికి వెళ్లి తిరిగి వస్తున్న వారు ఈ రైలులో ఉన్నారు. అందులో ముఖ్యంగా హిందూ సమాజానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. అయితే ఈ ఘటన కొన్ని గంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక అల్లర్లకు దారితీసింది. ఫిబ్రవరి 2 సాయంత్రం జరిగిన అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా 2 నుంచి 3 నెలల పాటు కొనసాగాయి. అల్లర్లలో 254 మంది హిందువులు, 790 మంది ముస్లింలు మరణించారు. ఇక ఈ ఘీబత్సం ఎవరు స్పృష్టించారు? ఈ భయానక ఘటనలపై జరిగిన రాజకీయమేంటి? ఈ ఘటనపై సంబంధించి ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన తప్పుడు కథనాల ఆధిపత్యానికి కారకులెవరు అనేది సినిమాలో అందుకోసం బాధ్యతగా ఎవరు పోరాడారు? ఈ దాడికి పాల్పడ్డవారికి చట్టం ఎలాంటి శిక్ష వేసింది అనేది ప్రధాన స్టోరీ. ఈ మూవీ రాజకీయాల్లో చిక్కుకున్న నిజాయితీ గల జర్నలిస్ట్ సమర్ కుమార్ను అనుసరిస్తుంది. ప్రపంచం నిజం కోసం మీడియా వైపు చూస్తుంది, కాని మీడియా నిజాన్ని చిత్రీకరించే ముందు దాని యజమానుల వైపు చూస్తుంది అనేది ఈ మూవీ ప్రధాన ఎజెండా. ఓవైపు హృదయాన్ని కదిలించే ప్రమాద దృశ్యాలు, మరోవైపు మతపరమైన ఉద్రిక్తతలు, ఇంకోవైపు ఆ ఘటన చుట్టూ అలుముకున్న రాజకీయాల అసలు ఏంటి అనే కోణంలో ఈ సినిమా తెరకెక్కించారు. అయితే ఈ భయానక సంఘటన గురించి పరస్పర విరుద్ధమైన నివేదికలు, వ్యక్తుల సిద్ధాంతాలు. దీనిపై నానావతి మెహతా కమిషన్ యొక్క అన్వేషణల ఆధారంగా సబర్మతి మూవీ రూపొందించబడింది. గోధ్రా రైల్వే స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్ప్రెస్ యొక్క ఎజారు మరియు ఎజేడు కోచ్లపై ఒక పెద్ద ముస్లిం గుంపు దాడి చేసి రైలుకు నిప్పు పెట్టడానికి ముందు రాళ్లు విసిరి నష్టానికి దారితీసింది వంటి అంశాలను చక్కగా చూపించడానికి చాలా కేస్ స్టడీ చేశారు మేకర్స్. ఇంగ్లీష్ మీడియాలో చూపించే కథనాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సినిమాలో హీరో చేసే పోరాటం ఆద్యంతం ఆసక్తిగా ఉంది. ఎంతోమంది అమాయక జీవితాలు ఎలా ఛిద్రమయ్యాయి అనేది కళ్ళకి కట్టినట్లు తెరపై చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే చనిపోయిన 9 మంది అమాయక జీవితాల పక్షాన పోరాడిన వ్యక్తుల కథ ఇది. నిజాలను వెలికి తీసే జర్నలిస్టు పాత్రలో హీరో విక్రాంత్ మస్సే నటన చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అతను తన ఉద్యోగ విలువల కోసం పడే తపన, ఎంతో మంది అమాయక జీవితాలపై జరిగిన భయానక ఘటనపై చేసే విచారణ, తనదైన నటనతో విక్రాంత్ ప్రాణం పోశాడు. రాశీ ఖన్నా, రిద్ధి డోగ్రా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులుగా వారి నటనతో మెప్పించారు. అది డోగ్రా మన్నికా పాత్రలో కఠినమైన మీడియా హౌస్ హెడ్ బాస్గా నటించింది. రాశీ ఖన్నా జర్నలిస్ట్ అమృతగా నటించి కథకు పూర్తి న్యాయం చేసింది. చిత్రం యొక్క మొదటి సగం గోధ్రా సంఘటనపై మరియు వాస్తవాలను కప్పిపుచ్చడానికి మీడియా హౌస్ని చూపుతుంది. రెండవ సగం నివేదించబడిన సత్యాన్ని కనుగొనే ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. రాశీ ఖన్నా మరియు మస్సే సినిమాను తమ భుజాలపై మోస్తూ అంతటా వేగాన్ని కొనసాగించారు. కథనం సాగదీయడం లేదా విసుగు అనిపించకుండా సాఫీగా సాగడం వల్ల పాత్రలతో నిమగ్నమే ఉంటారు. డైలాగ్లు పదునైనవి మరియు గంభీరంగా ఉంటాయి. మస్సే నుండి రిద్ధి డోగ్రా మరియు ఖన్నా వరకు మొత్తం తారాగణం వారి నటనను చక్కగా తీర్చిదిద్దారు.
రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చూసేవాళ్లకు మరియు రియాలిటీ ఇష్టపడేవాళ్లకు ది సబర్మతి రిపోర్ట్ నచ్చేస్తుంది. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 3.75 రేటింగ్ ఇచ్చారు.